సార్ సార్ వల్లభనేని వంశీ అరెస్ట్ బిగ్ బ్రేకింగ్. హైదరాబాద్లో పోలీసులు అదుపు తీసుకున్నారట, విజయవాడకి తరలిస్తున్నారు. ఇంకా వీళ్ళతో పాటుగా ప్రచారం జరుగుతున్నది ఏంటంటే తెలుగుదేశం శ్రేణులు అవనియండి, కూటమి నుంచి ఏదో రెడ్ బుక్ ఇంకా మొదలుపెట్టారు, మొదటి అరెస్టు పడింది అని. ఇంకా వల్లభనేని వంశీ ఏం మాట్లాడారో చంద్రబాబు నాయుడు గారు ఎక్కి ఎక్కి ఏడ్చడం ఇవన్నీ కూడా జరిగినవే. వాళ్ళైతే శ్రేణులు హ్యాపీగా ఉంటున్నారు అని, ఎందుకంటే వంశీయే వాళ్ళ టార్గెట్ ఎక్కువగా. ఎందుకంటే భువనేశ్వరి గారిని అతి దారుణంగా అసలు చెప్పుకోవడానికి ఇబ్బందికరంగా ఉండే విధంగా మాట్లాడడం అన్నది ఇప్పటికి దెబ్బ పడింది, ఇంకా మొదలవుతుంది మిగతా వాళ్ళకి కూడా. అంటే ఇప్పుడు టీడీపీ వాళ్ళకి ఆనందం అవుతుందా కాదా అనేది మనలాంటి వాళ్ళకి అనవసరం. మనలాంటి వాళ్ళకి కావాల్సింది తప్పు చేసినప్పుడు శిక్ష పడాల్సింది. అది వల్లభనేని వంశ ఆల్రెడీ ఒక చర్చ మొదలైంది. నందిగామ సురేష్, జోగి రమేష్ అయితే శిక్షిస్తారు, వల్లభనేని వంశీని శిక్షించరు. ఎందుకంటే ఆయన వల్లభనేని కనుక ఆయన శిక్షించరు, కొడాలి నాటిని శిక్షించరు. ఎందుకంటే వాళ్ళ ఈకో సిస్టమ్ ఉంటుంది, వాళ్ళకు అది కాపాడుతుంది అని ఒక విమర్శ, ఒక అపవాదే అనుకో, ఒక అనుమానమే అనుకో, అదైతే ఆల్రెడీ ఉంది. ఎందుకంటే జోగి రమేష్ వెంటనే లోపలేశారు కదా, నందిగామ సురేష్ లోపలేశారు కదా. మరి నందిగామ సురేష్ను వీళ్ళని వేసినప్పుడు వల్లభనేని వంశీకి వచ్చేవరకు ఏమైంది? ఆయన ఇంకా ఘోరంగా మాట్లాడాడు కదా, తెలుగుదేశం కార్యాలయంపై గన్నవరంలో దాడిలో నిందితుడు కదా, మరి ఆయన పైన హెచ్చరిక ఉండదా అనేటువంటి భావన సహజంగా సమాజంలో ఈ ప్రశ్నలు మొదలవుతున్నాయి. నేను ఇప్పుడు 8 నెలలు ఇంత ఆలస్యంగా ఎందుకయింది అని. బట్ కూటమి తెలుగుదేశం నాయకత్వ ఎక్స్ప్లెనేషన్ ఏమైనా ఉండనియండి, బట్ ఆ ప్రశ్న ఉంది కనుక సమాజంలో ఆ ప్రశ్న ఉంది కనుక దాని డ్యామేజ్ కాకుండా ఉంటుంది. వల్లభనేని వంశీని మనం అది రెడ్ బుక్ అని పొలిటికల్ స్టేట్మెంట్గా ఉండొచ్చు. రెడ్ బుక్ రాజ్యాంగము, రెడ్ బుక్ అమలు అవుతుంది లోకేష్ చెప్పచ్చు, రెడ్ బుక్ రాజ్యాంగము అని వైసీపీ చెప్పచ్చు. అసలు రెడ్ బుకే చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి చేయించింది అని లోకేష్ ప్రొజెక్ట్ చేయడానికి తాపత్రయపడుతున్న తెలుగుదేశం అనుకూల మీడియా, తెలుగుదేశం సోషల్ ఈకో సిస్టమ్ ఒక పెద్ద ప్రయత్నం చేస్తుంది. అందుకే రెడ్ బుక్ పైన ఇంత ఫోకస్. అంటే ఈ రెడ్ బుక్ వల్లనే అధికారంలోకి వచ్చింది టీడీపీ. రెడ్ బుక్కే మెయిన్ కారణం టీడీపీ అధికారంలోకి రావడం. అంటే ఇండైరెక్ట్గా చంద్రబాబు నాయుడు కన్నా కూడా లోకేష్ కంట్రిబ్యూషన్ ఎక్కువ ఉంది, పవన్ కళ్యాణ్ కన్నా లోకేష్ కంట్రిబ్యూషన్ ఎక్కువ ఉంది అనేది ఒక డెస్పరేషన్ టు ఇన్స్టాల్ లోకేష్. ఇలాంటి డెస్పరేషన్ నష్టం చేస్తుంది. లోకేష్ పాత్ర లోకేష్ ఉంది, లేదని ఎవరైనా గెలరు. లోకేష్ పాత్ర లేదే 95,000 మెజార్టీ పైన గెలిచాడా? సో కానీ దాన్ని ఎగ్జాగరేట్ చేసి దాన్ని మ్యాగ్నిఫైయింగ్ గ్లాస్లో చూపెట్టడానికి తెలుగుదేశం అనుకూల ఈకో సిస్టమ్ పడుతున్న తాపత్రయం ఈ రెడ్ బుక్కి ఈ స్థాయిలో గుర్తింపు రావడం కూడా. బట్ అల్టిమేట్గా అది రెడ్ బుక్కా, గ్రీన్ బుక్కా, బ్లూ బుక్కా కాదు, ఆ కాన్స్టిట్యూషన్ అమలు కావాలి. రాజకీయ కక్షల కొరకు అని చెప్పి నేరం చేసిన వాడిని తప్పించుకునే అవకాశం ఉండకూడదు. అదే సమయంలో రాజకీయ కక్షలు మంచిది కాదు. సామాజిక నేపథ్యాన్ని బట్టి చట్టం డిఫరెంట్గా అమలు కాకూడదు. ఎస్, నిజంగానే తప్పు చేసిన వాళ్ళు ఎవరైనా ఏ పార్టీ అయినా వారికి పడాల్సిన శిక్షలు పడాల్సిందే కదా. అందువల్ల మనకు పొలిటికల్గా రెడ్ బుక్ అని ఏమనుకున్నా అల్టిమేట్లీ వాట్ మ్యాటర్స్ ఈజ్ లా బుక్ షుడ్ బి ఇంప్లిమెంటెడ్ కదా. అవును. సో ఇందులో వేరే వ్యక్తిగత అంశాలు ఏమీ లేనట్టుగా అనుకోవచ్చా సార్? అంటే వ్యక్తిగత అంశాలు ఉండకుండా ఉండవు. ఎక్కడో చోట మనిషి తన మాట అన్నప్పుడు ఆ కసి, ఆ కోపం ఉండొచ్చు కదా. ఇప్పుడు లోకేష్ ఆ రోజు కూడా అన్నాడు, ఎట్టి పరిస్థితుల్లో మేము అంగీకరించమని. సో ఈ రకమైన చంద్రబాబు నాయుడు పైన వ్యాఖ్యలు, ఇలాంటి పనికిమాల చర్యలు చేసే చంద్రబాబు నాయుడులో, లోకేష్లో, టీడీపీలో కసి పెంచింది వైసీపీ. మామూలు కసి కాలేదు కదా. మీరు ఏ రకమైన కసి ఉందంటే దొరికితే మీద పడదామా అనేంత కసి ఉంది. ఎందుకు? అది జగన్మోహన్ రెడ్డి పెంచాడు. ఇప్పుడు మీకు ఇలా చంద్రబాబు నాయుడు స్థాయి ఎవరిని అవమానించకూడదు. అందులో చంద్రబాబు నాయుడే కాదు నీకు. ఇలా అవమానించడానికి ఎవరిచ్చారు నీకు అధికారం? అయితే వైసీపీ వాళ్ళు అనొచ్చు, మా కుటుంబం పేరు మాట్లాడతలేరా భారతి గారి మీద అంటే, వాళ్ళు మాట్లాడడం తప్పే కదా. తెలుగుదేశం వాళ్ళని ఎవరు సమర్థిస్తారో ఒకవేళ వాళ్ళు మాట్లాడితే. కానీ ఫండమెంటల్గా ఈ బిహేవియర్ను నాయకత్వం యాక్సెప్ట్ చేయకూడదు, తప్పు అని మెసేజ్ ఇవ్వాలి. అన్ఫార్చునేట్లీ రాజకీయ పార్టీలతో సిద్ధంగా లేవు, టీడీపీ నాయకత్వం కూడా సిద్ధంగా లేదు. టీడీపీ శ్రేణులు, టీడీపీ సోషల్ మీడియాలో నోటికి వచ్చినట్టు ఎవరి మీద పడితే వాళ్ళ మీద అటాక్ చేస్తున్నారు కదా. నేనే అనేకసార్లు చెప్పాను, నేనే విక్టిమ్ అని. మన నాయకత్వం ఎక్కడ మాట్లాడుతుంది? ఇది కరెక్ట్ కాదు, మన అభిప్రాయం మనం చెప్పాలి, బలంగానైనా కౌంటర్ చేయాలి. కానీ వ్యక్తిగతంగా దాడి చేయడం ఏందని అంటున్నారా?
ఇప్పుడు చంద్రబాబు నాయుడు పైన వ్యక్తిగత దాడి చేస్తే మీకు బాధ అనిపించింది, మేము కూడా ఖండిస్తున్నాం. ఎట్టి పరిస్థితుల్లో అది న్యాయం కాదని. మరి నాలాంటి మీరు కూడా దాడి చేస్తారు కదా, టీడీపీ వాళ్ళు ఊరుకుంటున్నారా? మీరు మరి అలాంటప్పుడు జస్టిఫికేషన్ ఎట్లా చేసుకోగలుగుతారు? అంటే మీరు, నేనేమంటున్నా, టీడీపీ వారిపైన వైసీపీ చేసిన వైసీపీ టీడీపీ తప్పే అంటున్నా. ఇప్పుడు వల్ల నేను మంచి అరెస్ట్ రాంగ్, అది ఇది ఖచ్చితంగా పని అంటలేం కదా. నేను ఖచ్చితంగా చట్టం ప్రకారం శిక్షించాల్సిందే. చంద్రబాబు నాయుడు పైన, ఆయన కుటుంబం పైన ఆ వ్యాఖ్యలు చేసిన రోజు కూడా నేను చాలా తీవ్రంగా ఖండించాను, మామూలుగా ఖండించలేదు. కానీ తెలుగుదేశం శ్రేణులు ఏం చేస్తున్నాయి మరి? సోషల్ మీడియా సైన్యము ఇదే పని చేస్తుంది కదా. తమను ప్రత్యర్థులు పక్క పెట్టండి, తమ మాట చెప్పని, తమను సమర్థించని ఎవరిపైన అటాక్ కదా. మీరు అది చూస్తున్నాం కదా రాజకీయాల్లో. మనం ఆఖరి పవన్ కళ్యాణ్ అయినా వదులుతారా? రేపు మీరే చూస్తుండండి, వదలరు. మీరు ఈ స్థాయికి పట్టుకొచ్చిన తర్వాత రాజకీయాన్ని ఎక్కడికి పోతుంది? బట్ ఏదైనా వీ షుడ్ నాట్ యాక్సెప్ట్ పర్సనల్ అటాక్. వ్యక్తిగతంగా ఎవరిని టార్గెట్ చేసినా ఎట్టి పరిస్థితుల్లో అంగీకరించకూడదు. అది రాజకీయంగా కూడా కలిసి వస్తుందని కాదు. జగన్మోహన్ రెడ్డి ఆ రోజే వంశీని మందలించి ఉండుంటే ఆయన నాయకత్వం స్థాయి పెరిగేది కదా. ఆ రోజు కనీసం మందలించకపోగా ఆనందించాడన్నది ఆరోపణ కదా. సో అందువల్ల ఇట్స్ ఎ బిగ్ మిస్టేక్, కాస్ట్లీ మిస్టేక్. చంద్రబాబు నాయుడు అరెస్ట్ చేయడం కన్నా కూడా పెద్ద కాస్ట్లీ మిస్టేక్. అరెస్ట్ అయినా పోనీ ఏదో చట్టం చేసుకుంది తన పని తాను అనుకుంటారు. ఇది చట్టం తన పని తాను చేసుకున్నాను కాదు, నీ చుట్టం చేసింది కదా. నీ చుట్టం చేసినప్పుడు వాళ్ళను ఖండించాల్సింది పోయి ఇప్పుడు ఏం మాట్లాడుతారు? ఇప్పుడు వంశీ అరెస్ట్ను జగన్ ఖండిస్తే సమాజం ఒప్పుకుంటుందా? సార్ ఏంటి, పార్లమెంటు పెద్దల సభకు కమల్ హాసన్ గారు డిఎంకే మద్దతు రాజ్యసభలోకి ఈయన ఎంట్రీ అని జరుగుతున్న ప్రచారం. కమల్ హాసన్తో తమిళ